అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల ఆంక్షల కారణంగానే తాను ఇంటి వద్దే దీక్ష చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తనకు నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వకపోవడంతోనే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిస్థిమితం లేదని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుని మెంటల్ ఆసుపత్రిలో చేరాలని హితవు పలికారు. జేసీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పెద్దారెడ్డి తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ 2-3 రోజుల నుండి ప్రతిరోజు ఏదో విమర్శలతో సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతాయి. ముఖ్యంగా 3 రోజుల కిందట మేము ధర్నా కాల్ఫర్ ఇచ్చింటే గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని ఎస్పీ గారిని అడగడం జరిగింది. దానికి పర్మిషన్ ఇక మా ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకోవడంలో మా ఇంటి దగ్గరే కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మాకు మద్దతు తెలిపినందువల్ల నిన్న అనంతపురంకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి నోటికి వచ్చినట్లు విశ్వేశ్వరెడ్డి అన్నను కానీ బీసీ కులానికి చెందినటువంటి ఎంపీ రంగయ్య గారిని, మాజీ ఎంపీ రంగయ్య గారిని, అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరితో కూడా నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా దూషించే స్థాయికి నిన్నొచ్చి ఆయన వ్యక్తిగత వాళ్ళని వీళ్ళని తిట్టడము, షాపులు బంద్ చేయడము, 80 వెహికళ్ళు 50 వెహికళ్ళు వేసుకొని గ్రామాల మీద పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గర బెదిరడము, దానికి మద్దతుగా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా మద్దతు పలకడం, వాళ్ళ మీద కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. నేను చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని రాష్ట్రం పిలిపిస్తే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేయమని పిలిపిస్తే 175 కాన్ఫరెన్సులతో పాటు నా కాన్ఫరెన్స్ కూడా నేను చేయడం జరిగింది. అక్కడ పోలీసులు నన్ను అడ్డగించి అనంతపురం తరలించడంలో భాగంగానే నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే ఒక ఆలోచనతో ఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి నాయకులకు అందరికీ కూడా వాళ్ళ హక్కులు హరించేటప్పుడు యా డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి దగ్గర నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు హక్కు ఉంది కాబట్టే ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినామని ఒక భాగంతో మా మీద కేసులు పెట్టమని పురమాయించే దానికోసం అతను తాడిపత్రి పోలీస్ పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయలేకున్నారు. చేస్తే నువ్వు అందరినీ కూడా తిడతావు, తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విడిచిపెట్టావు, నీకు పలుకుతే మంచోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడలేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా దూషిస్తాడు. మీకు తుపాకులు ఉంటే మా దగ్గర లైసెన్సులు ఉన్నాయి, మేము మీ ఇంటి దగ్గరకు రాగలుగుతాము అని. అంటే అతను చెప్తూ ఉంటాడు, మా ఇంటి దగ్గరకు వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారని. అయ్యా, నువ్వు తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ళకు బీగాలు వేయడం చరిత్ర కూడా మీ కుటుంబానికి. అంతేందుకు పోలీస్ స్టేషన్కే మీ అన్న స్వయాన ఎంపీ ఉన్నప్పుడు ప్రభునంద ఆశ్రమం ఘర్షణ జరిగితే 24 గంటలు స్టేషన్కు బేగి వేసిన చరిత్ర కూడా మీ కుటుంబానికి. ఇవన్నీ ఏంటికి చెప్తున్నా అంటే అతను ప్రతిసారి వచ్చినప్పుడల్లా తప్పుడు సమాచారం మీడియాకి ఇవ్వడము,
రాష్ట్రంలో జేసీ కుటుంబానికి ఏదో పెద్దగా అన్యాయం జరుగుతుంది, అందరూ కూడా ఆడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో అన్యాయం చేసినారు, పాపం ఈరోజు అతను ఇంత సఫర్ అయిండుకొని ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. అయ్యా, అతను ఎప్పుడూ సఫర్ కాడు. మీరు అందరి దగ్గర యాక్షన్ మనం సినిమాలలో చూస్తుంటాం. ఒక సినిమాలో హీరోనో లేకపోతే విలనో ఒక పాత్ర గురించి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాం. అంతకన్నా బ్రహ్మాండంగా యాక్షన్ చేయగలిగిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో. 75 సంవత్సరాల్లో 74 సంవత్సరాలు ఉన్నాయి. మొన్ననే పుట్టినరోజు చేసుకున్నాను. ఇంత వయసులో నాకు ఆరోగ్యం బాగలేక ఏదన్నా అయితే నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమి అని కూడా ఆలోచన చేయలేక, ఈ వయసులో నువ్వు సూచనలు ఇవ్వాల, యువతకు సూచనలు ఇవ్వాల. ఏం చేస్తాను, ఇది నడచాకండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి. నీ కొడుకును ముందుకు నడిపించే విధానం నువ్వు తెలుసుకొని చెప్పాలా. నీ కొడుకును ఎన్నో పెడతావు, ఎక్కడనో పంపించావు, ఈ బంగాగోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో దాడులు చేయిస్తావు. లోకల్ పోలీసులు నీకు మద్దతు తెలుపుతా అంటారు. వాళ్ళు పాపం కాకి డ్రెస్ వేసుకున్నా కూడా ఏంటికి మేము సివిల్ డ్రెస్లు వేసుకొని ప్రభాకర్ రెడ్డితో రాళ్ళేసేది మేలేమో అనిపించే పరిస్థితి తీసుకొచ్చాం. వాళ్ళ కుటుంబాలలో, ఆఫీసర్ల కుటుంబాలలో వాళ్ళ భార్య పిల్లలు తిడతా, సిగ్గు లేదా మీరు అక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారని. సిగ్గు చరణం ఉంటే మీరు తాడిపెత్తుల నుండి లీవులు పెట్టి మా ఇళ్ళకి వచ్చేయండి. విఆర్లో ఉంటే జీతం రాకపోయినా సరిపోయా, కనీసం గౌరవంతోనే ఉందామని చెప్పే పరిస్థితికి ఈరోజు తాడిపెత్తులో ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పడం జరుగుతుంది. వచ్చి పట్టుకుంటామని చెప్తే నేను సిద్ధంగా ఉండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసం. మీ అధికారులకు, తాడిపెత్తుల నుండి అధికారులకు తెలిసే జరుగుతుంది, కానీ అక్కడికి ఉన్నటువంటి అధికారులకు, జిల్లా అధికారులకు సంబంధమే లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాలన్నా, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలన్నా, అక్కడ రాజ్యాంగం నడచాలన్నా అంతా జేసీ ప్రభాకర్ రెడ్డి కన్సల్లు నడుస్తుంది తప్ప ఏరే వాళ్ళ కన్సల్లు నడిచే పరిస్థితి కూడా లేదు. ఏమి నీ ధైర్యం, ఏం చూసి విరువిగుతాండవు ఈ వయసులో కూడా? ఏమన్నా నీకేమన్నా మతి స్థిమితం కోల్పోయినావా? కోల్పోయింటే చంద్రబాబు నాయుడుకు ఒక అర్జీ పెట్టకుండా నీ కొడుకునో లేకపోతే నువ్వో, అయ్యా సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఆరోగ్యశ్రీ కిందనో నన్ను వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి చేర్చండి, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్లో చేర్చండి, నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా కొడుకు భవిష్యత్తు కొడుకు బాగుంటుంది అని నీ కొడుకు చిన్నతనంగా భావించి ఏమన్నా నీ ఆరోగ్య విషయాలు చూసుకోలేకుండా మన ఆయనకు పిచ్చి ఉంది, తిక్కుంది, ఎర్రగడ్డ హాస్పిటల్ ఇడిస్తే అందరికీ తెలుస్తుంది అని పాపం అతను బాధపడుతూ నీకు ఆరోగ్యం చూపించుకో